భారత క్రికెట్ లో కొన్ని వారాల్లోనే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఇక మీదట వీళ్లు వన్డేలు, టెస్టులకు పరిమితం కానున్నారు. పొట్టి కప్ తర్వాత టీం మేనేజ్మెంట్ లోనూ చేంజెస్ జరిగాయి. హెడ్ కోచ్ పోస్ట్ నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు. అలాగే విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ పోస్టు, అలాగే బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవికి బాయ్ బై చెప్పేశారు. కొత్త హెడ్ కోచ్ గా నియమితుడైన గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్ ని ఎంచుకునే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 నుంచి తప్పుకోవటం, మరోవైపు కోచ్ బాధ్యతల నుండి ద్రావిడ్ వదిలేయటంతో భారత్ క్రికెట్ ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. యువకులు, సీనియర్లను కొత్త కోచ్ గంభీర్ ఎలా ముందుండి నడిపిస్తాడనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్లీ. గంభీర్ ఉన్నంత వరకు టీమిండియా ఫ్యూచర్ కు డోకా ఉండదని చెప్పాడు. రోహిత్, కోహ్లీ లేకపోయినా అంతా తానే గంభీర్ చూసుకుంటాడని బ్రెట్లీ చెప్పాడు. గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచి చేస్తుందని, అతడి అప్రోచ్ టీం కు చాలా అవసరమని బ్రెట్లీ తెలిపాడు. రాబోయే రోజుల్లో కూడా టీమిండియాను ఎవరు ఆపలేరని అన్నాడు. ఎప్పుడు తనకు అవకాశం వచ్చినా గంభీర్ అద్భుతంగా పనిచేస్తూ వచ్చాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్స్ గా నిలపడమే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఆటగాళ్ల కోసం గంభీర్ ఎప్పుడు నిలబడతాడు. జట్టులోని ప్లేయర్లందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం ఎలాగో అతడికి బాగా తెలుసు. టీం ను సాలిడ్ గా డెవలప్ చేస్తాడు. ఓ ఆటగాడిగా గంభీర్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి అగ్రెసివ్, విన్నింగ్ యాటిట్యూడ్ ఖచ్చితంగా భారత్ కు ఉపయోగపడతాయి. గంభీర్ చేతుల్లో టీమిండియా ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుంది అని బ్రెట్లీ చెప్పుకొచ్చాడు. ఇక కోచ్ గా తన కెరీర్ ను వరల్డ్ కప్ గెలిచి ముగించిన రాహుల్ ద్రావిడ్ కు కంగ్రాట్స్ అని బ్రెట్లీ చెప్పుకొచ్చాడు.